2024లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకుంటాం. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలన్నదే నా ఆకాంక్ష. చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ ములాఖాత్ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, మరోవైపు చంద్రబాబు నాయుడు కోడలు బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి నారా భువనేశ్వరితో కలిపి పాదయాత్ర చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. టీడీపీ జనసేన కలయికతో విజయం తథ్యం అన్న సంకేతాల నేపథ్యంలో మారుతున్న సమీకరణాలపై స్పెషల్ స్టోరీ మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. గురువారం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, ఆయన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు అని, రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘించే ఏపీ సీఎం జగన్ పూర్తిగా అవినీతి బురదలో కూరుకుపోయి మిగతా అందరిపైన బురద చల్లుతున్నారని పవన్ అన్నారు. బీజేపీ కూడా తమతో కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు, అరెస్టు వెనుక బీజేపీ ఉందని తాను అనుకోవటం లేదని పవన్ చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనకు సంఘీభావం ప్రకటించడానికే ఇక్కడికి వచ్చారని పవన్ అన్నారు. చంద్రబాబుకు తనకు గతంలో పాలనాపరమైన, పాలసీ పరమైన అభిప్రాయ భేదాలున్నాయని, అప్పట్లో వేర్వేరుగా పోటీ చేశామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసినందున మద్దతు తెలుపుతున్నానన్నారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి తాను ఎందుకు మద్దతు తెలపాల్సి వచ్చిందో ఆయన చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశం నుంచి మోదీకి బహిరంగంగా మద్దతు పలికింది తానేనని, అప్పుడు అంతా తనను వ్యతిరేకించారని, కానీ తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదని, చంద్రబాబు విషయంలోనూ అంతేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున చాలా అన్లాఫుల్గా ఈ రోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్లో పంపించడం చాలా బాధాకరం. వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నేను విడిగా కూడా పోటీ చేశాను. నేను నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున 2014లో ఆయన సొంత పార్టీలోని వ్యక్తులు కూడా కొంత ఆలోచించిన, మీకు తెలుసు, ఆయన కావకూడదనుకున్న వర్గం కూడా ఉంది. కానీ వీటన్నిటికీ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా బయటకు వచ్చి నేను మద్దతు తెలిపాను నరేంద్ర మోదీ గారికి. నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వెనక్కి వెళ్ళను. దానికి కారణాలు ఉంటాయి, హేతు ఉంటుంది దానికి. ఎంతో సంపద సృష్టించిన వ్యక్తిపై 371 కోట్ల అవినీతి ఆరోపణలు మోపడం సరికాదన్నారు. అన్ని రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించిన జగన్, ఈడీ కేసులున్న జగన్ ఇలా చంద్రబాబుపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు పవన్. సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన సిటీని, ఇంత లక్షలాది కోట్ల టర్న్ ఓవర్ ఉండగలిగే సిటీని నిర్మించిన వ్యక్తికి ఒక 317 కోట్లు ఒక స్కామ్ పెట్టి ఆయన మీద అభియోగం మోపి ఈ రోజున ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా చాలా బాధాకరం. నేను మన సభలో కూడా చెప్పాను, మన మంగళగిరిలో ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి సంకలు గుద్దుకోవడం చెప్పాను. సమస్య ఏమవుద్దంటే, ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హైయెస్ట్ అథారిటీ కంట్రీలో. ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం ఎంతవరకు సబబు? ఇది డైరెక్ట్గా అసలు ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాల్లో చేసిన వ్యక్తి, అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవన్నీ పాలనాపరమైనవి, పాలసీ పరమైనవి. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, మద్యపాన నిషేధం హామీ, సిపిఎస్ రద్దు వంటి హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్కటి నిలబెట్టుకొని జగన్ అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన అవినీతి బురదలో కూరుకుపోయి అందరిపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు. అభివృద్ధి బాగుందా? కొన్ని డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చినాయా?
ఇతను చెప్పిన హామీలు ఏదన్నా నిలబెట్టుకున్నాడా? మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేశాడా? సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి సిపిఎస్ని రద్దు చేశాడా? 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు ఏది ఒక్క మాట ఏది కూడా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే ఉదాహరణకి మద్యపాన నిషేధంలో దాదాపు 1/3 ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ పాకెట్స్లోకి వెళ్ళిపోతూ ఉంది. డిజిటల్ పేమెంట్స్ లేవు, క్యాషే ఇవ్వాలి. ఇంత అడ్డగోలుగా కనిపిస్తూ ఉంటే వీళ్ళ అవినీతి ఈ కూర్చోబెట్టి తను మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. తనను కూడా ఆంధ్ర సరిహద్దుల్లోకి రాగానే అడ్డుకున్నారని, తనలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని, అలాంటిది గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబును ఇబ్బందులు పెట్టడం వారికో లెక్క కాదన్నారు. ఈ రోజు చంద్రబాబుకు జరిగింది రేపు రాష్ట్రంలోని అందరికీ జరిగే ప్రమాదం ఉంది. రోడ్డుపై వచ్చి నిరసన తెలిపినంత మాత్రానే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు అని అన్నారు. టీడీపీ, జనసేన, భాజపా కలిసి పోటీ చేయాలన్నదే తన కోరికని అన్నారు పవన్. ఈరోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో పవన్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ నేతల్లో ఒక్కసారిగా ఉత్తేజం కలిగింది. ప్రతిపక్ష నాయకుల్లో వణుకు పుట్టిస్తోంది. రాష్ట్ర ప్రజల్ని కాపాడాలంటే పవన్ నిర్ణయం సరైందేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2-3 రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు రానున్నాయి. ఇప్పటికే ఎన్నికల వేడి రగిలిన నేపథ్యంలో పవన్ ప్రకటనతో నేతల నిర్ణయాలు చకచకా మారనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వారాహి యాత్రలు ఒక ఎత్తు అయితే 4వ వారాహి యాత్ర ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే అధికార పక్ష నేతలకు దిమ్మ తిరగనుంది. అవినీతి చక్రవర్తులను చీల్చి చెండాడుతాడు అనడంలో సందేహం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు చుట్టూ బిగుస్తున్న కేసుల దృష్ట్యా కొద్ది రోజులు యువనేత నారా లోకేష్ పాదయాత్రకు బ్రేకులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతను లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి తీసుకుని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాదయాత్ర చేయాలని ప్రణాళికలు పొందుతున్నాయని సమాచారం. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ యుద్ధం షురూ అయినట్టే. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్, ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ వారసత్వం అందిపుచ్చుకున్న నారావారి కోడలు, విద్యావంతురాలు, హెరిటేజ్ సీఈఓ నారా బ్రాహ్మణి పాదయాత్రకు సిద్ధమవుతున్న వార్తల దృష్ట్యా అది కూడా జనసేనానితో పాటు, అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహలకి అందట్లేదని పార్టీ శ్రేణులతో పాటు తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన కలయికతో విజయం తథ్యం అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లసాగగా ఈ పాదయాత్రతో, వారాహి యాత్రలతో రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.